సర్వేపల్లి నియోజకవర్గంలో మన జరిగినటువంటి మే 13వ తారీఖున జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గణనీయంగా ఓటింగ్ శాతం పెరగడం రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కూడా రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో పోల్చుకుంటే ఈసారి 3% ఓట్లు పూర్తిగా ఏకపక్షంగా ఈరోజు పోలైనాయంటే ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం, ప్రజల్లో మార్పు కోసం ఇది ఒక సంకేతం లాగా మేము కానీ, విశ్లేషకులు కానీ, మేధావులు కానీ ఈరోజు చెబుతున్నటువంటి మాట. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనైతిక చర్యల వల్ల 22 మంది పార్లమెంటు సభ్యులుంటే ఏ ఒక్కరోజు కూడా పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ యొక్క స్పెషల్ స్టేటస్ కోసం మాట్లాడకపోవడం, ఇవన్నిటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి మేధావి వర్గం, ఎవరైతే చదువుకున్నటువంటి మేధావులు ఉన్నారో, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించేటువంటి వ్యక్తులు ఉన్నారో, విద్యార్థులు ఉన్నారో, ఈరోజు రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ సమస్య పెద్ద సమస్యగా ఏర్పడింది. చూడండి, మనం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ డిగ్రీ చేసినటువంటి, టెక్నికల్ చేసినటువంటి, సాంకేతిక విద్యను అభ్యసించినటువంటి విద్యార్థులు ఈరోజు పక్కదారి పడతా ఉన్నారు. గంజాయి వ్యవస్థ, పబ్బుల వ్యవస్థ, ఈ విధంగా మద్యానికి బానిసై ఏమి చేయలేనటువంటి ఆలోచనతోటి ఈరోజు రోడ్ల మీద విద్యార్థులు తిరుగుతూ ఉన్నారంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనైతిక చేతగాని చర్యల వల్ల ఈరోజు యువత పక్కదారి పట్టే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ కనిపిస్తూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడో దేశ విదేశాల్లో ఉన్నటువంటి మేధావులు, ఉద్యోగస్తులు వాళ్ళందరూ కూడా ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం కూని అయిపోయింది, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఒక ఆలోచనతోటి అందరూ కూడా ఏకపక్షంగా దేశ విదేశాల నుంచి ఖర్చులు పెట్టుకొని స్వయంగా వచ్చి ఓటు వేసి వెళ్ళారంటే మనం పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, ప్రజల యొక్క వ్యతిరేక విధానాలు, అదేవిధంగా అభివృద్ధి లేకపోవడం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు గణనీయంగా ప్రతి నియోజకవర్గంలో చూసుకుంటే గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక సర్వేపల్లి నియోజకవర్గంలో 80%, 75-80% జరిగితే ఈరోజు 83.39% ఈరోజు పోలైనాయంటే సర్వేపల్లిలో ఈరోజు ఎంత మార్పు వచ్చింది. ప్రజల్లో కానీ, రైతుల్లో కానీ, విద్యార్థుల్లో కానీ, మహిళల్లో కూడా ఓటు వేయాలి, ఒక కక్షపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఈరోజు ఓటుని వేసి సర్వేపల్లిలో ఎక్కడో 10 నియోజకవర్గాల్లో సర్వేపల్లి నియోజకవర్గంలోనే అత్యధిక పోలింగ్ జరిగింది. ఆ దిశగా ఈరోజు తీర్పుని ఇవ్వబోతా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ, సర్వేపల్లి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి టీడీపీ అభ్యర్థి అయినటువంటి పెద్దలు చంద్రమోహన్ రెడ్డి గారు పూర్తి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.